యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నట్లు నీ కుమారుణ్ణి మహిమపరుచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ, అనగా ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ 17వ అధ్యాయంలో గమనిస్తే యేసు తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. 1 నుంచి 5వ వచనం వరకు. అంటే యేసు ప్రభువారి ప్రార్థనలో ఏమర్థమవుతుంది? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థన చేసిన ఏమర్థమైంది? తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. చూడండి, సమయము రావడం. చూడండి, ఒకసారి యేసు ప్రభువారు దెయ్యాన్ని వెళ్ళగొడుతుండే, సేన దెయ్యాన్ని. ఆ దెయ్యం అంటుంది, సమయము రాకముందే నన్ను రక్షింపజేయ వచ్చితివా అని అడుగుతుంది. కాలములు సమయములు ఎవరి ఆధీనములు ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. మనం ఒకసారి అనుకుంటాం, అరే ఈ సమయంలో చేస్తే బాగున్ను, ఈ సంవత్సరంలో చేస్తే బాగున్ను, ఈ నెలలో చేస్తే బాగున్ను అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏదైనా ఒకటి నీకు చేయాలంటే ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆలస్యం జరగనివ్వడు. సమయంకు ముందే కూడా చేయగలడు ఆయన. ఒక్కొక్కసారి ఆయన సమయాన్ని లెక్కలు కూడా తీసుకోడు. కావాలంటే సమయాన్ని కూడా మార్చేస్తాడు. ఆయన కాలములను సమయములను ఆయన ఏం చేయవాడంట? మార్చువాడు. ఏ కాలాన్నైనా ఏ సమయాన్నైనా ఆయన మార్చగలడు. మరి ఇక్కడ యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నారు ఏమంటేనే, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నదని యేసు ప్రార్థన చేస్తున్నాడు. అంటే తను మరణించడానికి సమయం వచ్చింది. చూడండి, దుష్టుడు అనేక సార్లు ఆ సమయం రాకముందే ఆయన్ను హతమార్చాలని ప్రయత్నం చేశాడు దుష్టుడు. కానీ దుష్టుడు వల్ల కాలేదు. అనేక సార్లు యూదులు అనేక మంది యేసుని చంపాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. దేవుడు ఎప్పుడైతే సమయం ఇచ్చాడో ఆ సమయంలోనే యేసయ్య ఏం చేశాడు? మరణించాడు. చెప్పండి, దేవుడు సమయం ఉంటేనే, సమయం ఇస్తేనే, ఏదైనా ఆయన సమయం నిర్ణయిస్తేనే సాతాను ఏం చేయలేడు, మనల్ని అపవాది ఏం చేయలేడు. ఎందుకంటే చెప్పండి, దేవుడు మనకేమిస్తాడు? సమయం అని చెప్పండి. ఈ సమయం సాతాను తీసుకోలేడు. టైం ఎవరి చేతిలో పెట్టాడు? దేవుడు. దేవుని చేతిలో ఉంది. అది ఎవరికి ఇస్తాడు? నీకు ఇస్తాడు. ఇదిగో ఈ సమయంలో నువ్వు ఇవి చేయాలా, ఈ సమయంలో ఇవి చేయాలా, దేవుడు మనకు బోధిస్తాడు. ఇక్కడ చూస్తే తను మరణించిన సమయము వచ్చిందని యేసు ప్రభువారు ప్రార్థన ద్వారా గ్రహించారు. చూడండి, ప్రార్థన ద్వారా తెలుసుకున్నారు. ప్రార్థన ఏంటంటే ఈ సమయం ఎవరిది అనేది నిర్ణయిస్తుంది. చూడండి, యోహాను సువార్త అనుకుంటుంది, ఇది అంధకార గడియ. ఎవరి గడియ అంటే సమయము? అంధకార గడియ అంటాడు. చూద్దాం, అది కూడా ఎక్కడుందో చూద్దాం. లూకా సువార్తలో ఉంటుందేమో అది. లూకా సువార్తకి వెళ్దాం ఒకసారి. లూకా సువార్తలో ఆ మాట ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అందుకే దేవుడు చెప్తాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి.
లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. ఎందుకు పట్టుకోలేకపోయారు? అప్పుడు దేవుడి సమయము వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చాడా? అనుదినము దేవాలయంలో ఏం చేస్తున్నాడు యేసుప్రభువారు? ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ. ఎవరి గడియ అంటే ఇది? మీ గడియ. మీడి గడియయు అంధకార సంబంధమైనటువంటి అధికారమును నేను. చూడండి, వాళ్ళకు పట్టుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు, మరణించడానికి దేవుడు ఇతనికి సమయం ఇచ్చాడు, యేసయ్యకి. దేవుడు ఏదైనా ఒక సమయము ఇవ్వకపోతే అపవాది ఏమీ చేయలేడు. చెప్పండి, కాలములు సమయములు తండ్రి ఆధీనములో ఉన్నాయని చెప్పండి. ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. పుట్టుటకు సమయం ఉంది. చూద్దాం అన్నమాట కూడా సమయం. ఒకసారి ప్రసంగి గ్రంథంలో వెళ్దాం. ఒకసారి టైం తెలుసుకోవాలి మనం. వాచ్ తీసి టైం ఎంత అంటే టైం చెప్పేస్తాం. ఆ టైం తెలుసుకోవడం కాదు, ఏ సమయం తెలుసుకోవాలా చూద్దాం. ప్రసంగి గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము టైం గురించి రాసారు చూద్దాం. ఇక్కడ 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు. దేవుడు ప్రతి దానికి ఒక సమయం పెట్టాడు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాటిమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పలుగా చేయుటకు, కౌగిలించుకున్నటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు. చూడండి, ఇక్కడంతా రాశారు. చింపుటకు, కట్టుటకు, మౌనముగా నుంటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, దేశించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడే వారికి తగిన కష్టం. అంటే ప్రతి దానికి దేవుడు ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. దేని కాలమందు అది చక్కగా అంటున్నట్లు సమస్తమును ఆయన నియమించి, అంటే కాలానికి తగ్గట్టుగా ఏది ఎప్పుడు ఎలా జరగాలో దాన్ని దేవుడు నియమించాడు. ఇదిగో ఇప్పుడు ఇది జరగాల. దేని కాలం మంది అది చక్కగా ఉండినట్లు సమయమందు ఆయన సమస్తమును ఆయన సమస్తము నియమించాడంట. చూడండి, కొన్ని నియమించి కొన్ని వదిలిపెట్టలేదు. సమస్తమును ఆయన నియమించాడు. మరి ఏది ఎప్పుడు జరగాలనేది తెలుసు ఆయనకి. మరి మనం ఏం చేయాలా? తొందర ఎక్కువ మనకేం చెప్పండి, తొందరపడద్దు. ప్రభు నీకు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో ప్రభు నీకు ఏం చేయాలో అవన్నీ చేస్తాడు. చూడండి, అబ్రాహాం అనుకుంటాడు, ఇదిగో ప్రభా నాకు వయసు అయిపోతుంది. చూడండి, యేసు ప్రభువారు కానీ దేవుడు మాట ఇచ్చాడు అబ్రాహాముకి, నిశ్చయముగా నీకు సంతానం ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని మాట ఇచ్చాడు. మరి ఏ సమయంలో ఇచ్చాడు? ఏ సమయంలో జరిగింది అనుకోవచ్చు. బైబిల్లో చాలాసార్లు చూస్తే కానాను స్త్రీ వచ్చినప్పుడు వాళ్ళ కుమార్తె బలినప్పుడు యేసు ప్రభువు చెప్పారు, నీ కుమార్తె స్వస్థపడినదని చెప్పగానే ఏ సమయం చెప్పాడు ఆ సమయంలోనే వాళ్ళ కుమార్తె స్వస్థపడింది. టైం. దేవుడు కాలాలు సమయాలు పాటిస్తాడు, కానీ ఆ కాలాల సమయాల మీదనే ఆధారపడడు.
సమయం కూడా దేవునికి లోపడాల్సిందే. అందుకని మనము కొన్ని కళల కొరకు ఎదురుపెట్టుకొని చూడాల్సి వస్తుంది. కానీ సమ్టైమ్స్ దేవుడు ఆ కాలాలను కూడా మార్చేసి మహిమ పొందుతాడు. ఇక్కడ చూస్తే దేవుడు అనేక సమయాల్లో చూస్తే, ఇక్కడ ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి వచ్చి, నాయన ద్రాక్షరసం అయిందని చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయము ఇంకా రాలేదు. అంటే దేవుడు ప్రార్థన ద్వారా ఆయనకి ఏం తెలుసు? ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఏది చేయకూడదో అని బాగా తెలుసు. ఇక్కడ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు యేసుప్రభువు? చూడండి, సమయం, టైం. ఎందుకంటే సమయం చాలా విలువైనది. మనందరము సమయాన్ని సద్వినియోగపరచుకోవాలంట, వృధా పోనీయద్దు. అందుకే బైబిల్లో సమయంను సద్వినియోగపరచుకో, కాలములను సమయములను ఏం చేయాలంట? సద్వినియోగపరచుకోవాలంట. చూడండి, అది కూడా చూద్దాం. ఆ మాట ఎక్కడుందో. కొలస్సీ రాసిన పత్రిక ఇక్కడ ఉంటుంది, ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, దినములు చెడ్డవి కనుక మీరు పోనీయక సద్వినియోగ చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే సమయాన్ని ఇక్కడ పోనీయద్దు, వేస్ట్ చేయొద్దు, సద్వినియోగపరచుకోవాలి సమయాన్ని. ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలా. ఇప్పుడు యేసు వారు ప్రార్థన చేస్తున్నారు, చూద్దాం. ఆయన ప్రార్థన దేని కొరకు? తాను ఎప్పుడు మరణించాలో, ఏ సమయంలో మరణించాలో అనేది కూడా ఆయన తెలుసుకుంటాడు. ప్రార్థన అనేది నీకు సమస్తమును బయలుపరుస్తుంది. సమయము ఆసన్నమైంది, ఎందుకంటే నా గడియ వచ్చి ఉన్నది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? దేనికి గడియ వచ్చింది చూద్దాం. దానికి కూడా, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. హల్లెలూయా. చూడండి, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు అంటే యేసుప్రభువు ఏం చేస్తున్నారు? మరణము ద్వారా కూడా తండ్రిని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. చూడండి, నీ కుమారుణ్ణి మహిమపరచుము అంటే ఇక్కడ అన్ని సమయాలలో, అన్ని వేళల్లో మనం దేవుని ఏం చేయాలా? మహిమపరచాలా. కొన్ని సమయాల్లో దేవుని మహిమపరచడం ఆపేదు. అందుకే దావీదు అంటాడు, నా జీవిత కాలమంతా నా దేవుని స్తుతిస్తా, కీర్తనలు పాడతా. నా జీవిత కాలం అంతా దేవుని మహిమపరచాల. కాలం అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో. చూడండి, ఇక్కడ నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుణ్ణి మహిమపరచు అంటే దేవుణ్ణి మహిమపరచాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఎలా మహిమపరచాలో తెలుసుకోవాలా. మరి దేవుని ఎలా మహిమపరచాలో చూద్దాం. ఇక్కడ యేసుప్రభువు వారు తండ్రిని ఎలా మహిమపరచాలో చూద్దాం. ఆయన సిలువ వేయబడి మృతుల నుండి ఆయన లేపుట వలన దేవుణ్ణి యేసయ్య మహిమపరిచాడు. సిలువ ద్వారా మహిమపరచుట. చూడండి, యేసుప్రభువు వారు తన మరణము ద్వారా తండ్రిని మహిమపరిచాడు. అందరూ ఏమనుకుంటారంటే ఈ మరణాన్ని చూసి, అయ్యో యేసయ్యా, నువ్వు నా కొరకు మరణించావా? కరెక్టే. యూదులు నిన్ను చంపారా? కరెక్టే. కానీ ఈ మరణం ఏంటి? ఎలా చూడాలి ఈ మరణము?
చెప్పండి, దేవుని మహిమపరచుట అని చెప్పండి. ఏంటి మరణము? మరణము ద్వారా, ఆ మరణం నుంచి తిరిగి లేవడం ద్వారా యేసయ్య ఏం చేశాడు? దేవుణ్ణి మహిమపరిచాడు. అంటే మరణించడానికి ఒక సమయం ఉంది, కానీ తిరిగి లేవడానికి కూడా ఒక సమయం ఉంది. హల్లెలూయా. మనం మరణించాడని చెప్పి ఇంకా తిరిగి రాడు, ఇక అతని సమయం అయిపోయింది, అతనికి అంతం అయిపోయింది అనుకుంటాం. కానీ యేసుప్రభు ఏం చేశారు? 3 దినముల తర్వాత ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. 3వ దినం ఏం చేశాడు? ఆయన లేచాడు. మరణము ద్వారా తిరిగి లేవడం ద్వారా దేవునికి ఏమొస్తుంది? మనం మహిమ అని చెప్పండి. అందుకే ఆయన శిష్యులందరూ తమ మరణము ద్వారా కూడా దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి ఎలా మహిమపరిచాడు? మరణం ద్వారా ఎలా మహిమపరిచాడు చెప్పాలి. మరణాన్ని ఓడించి, మరణపు ముళ్ళు విరగొట్టి, మరణం యొక్క, ఆ పాపం యొక్క బలాన్ని కొట్టివేసి, సాతాను మీద విజయం చేసి ఆయన తిరిగి లేచాడంట. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఆయన మరణించాలి అంటే, మరణాన్ని ఏం చేయాలైనా లేకుండా చేయాలనేది. మరణం ఇక ఉండదు. చూడండి, నేను చెప్పాడు, మరణం ఇక ఉండదు. అందుకే దేవుణ్ణి మహిమపరచుట అంటే, మరణములో కూడా, సిలువలో కూడా ఆయన దేవుని మహిమపరిచాడు. చూద్దాం కొన్ని అంశాలు. మరి దేని కొరకు ప్రార్థన చేశాడు యేసుప్రభువు వారు అంటే చూద్దాం. దేవునికి మహిమ తీసుకురావడానికి మాత్రమే ఆయన మహిమపరచబడాలని క్రీస్తుకు ప్రార్థన చేశాడు. చూడండి, దేవుని మహిమపరచాలని ప్రార్థన చేశాడు. అందుకొరకే నన్ను మహిమపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ యేసుప్రభువు వారు నన్ను మహిమపరచని ప్రార్థన చేశారు. కానీ ఆయన మహిమ దేని కొరకు? దేని కొరకు? దేవుని కొరకు. చెప్పండి. చాలా మంది కొన్ని అడుగుతారు, దేవుడు ఇస్తాడు, మరి దాన్ని ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు. ఇక్కడ యేసుప్రభువు వారు నన్ను మహిమపరచని అడుగుతున్నారు. ఆ మహిమ దేని కొరకు? తండ్రిని మహిమపరచడానికే. అందుకే దేవుడు ఆ మరణములోని తన మహిమన్న తిరిగి లేపాడంట. హల్లెలూయా. అప్పుడు యేసయ్యకి ఏమొచ్చింది? గొప్ప మహిమ. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? ఇంకా మహిమ. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనలు ఏముండాలంటే దేవుని మహిమ. చూడండి, లాజర్ వల్ల దేవునికి మహిమ వచ్చిందా? చనిపోయిన లాజర్ వల్ల దేవునికి మహిమ వచ్చిందా? వచ్చింది. లాజర్ మరణించడం వల్ల దేవునికి ఎంత గొప్ప మహిమ. చూడండి, లాజర్ని తిరిగి లేపాడు దేవుడు. ఆయన మహిమను చూసి అనేక మంది దేవుని ఎద్దకు వచ్చారు. అనేక మంది మరణాలు ఈ లోకంలో చూస్తే, భక్తుల మరణాలు, అనేక మంది మరణాలు చూస్తే దేవుడు మహిమకు తెచ్చుకుంటాడంట. ఈరోజు మనం ఒక నిర్ణయం చేసుకోవాలి. నీ పుట్టుక దేవుని మహిమ కొరకు, మన జీవించడం దేవుని మహిమ కొరకు, మనం మరణించడం కూడా దేవుని మహిమ కొరకే ఉండాలి. అనేకులు మరణించారు, దేవుని మహిమపరిచారు తమ మరణము ద్వారా. హల్లెలూయా. అందుకే మరణం అనేది మనకి ఒక మహిమపరచడానికి దేవుణ్ణి. అందరూ మరణం అంటే ఏమనుకుంటారు అంటే, అయ్యో ఇక అతని పని అయిపోయింది అనుకుంటారు. లేదు, మరణము కూడా దేవునిలో మనం మహిమపరుస్తామంట దేవుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు వారు ఏముందుకు ప్రార్థన చేస్తున్నారు? తన మరణము ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా.
చెప్పండి, సిలువలో దేవుని మహిమ కొరకు చేశాడు దేవుడితో మరణం. కొందరు ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుని మహిమ కొరకే కానీ మన మహిమ కొరకు కాదు. అయితే 2వ వచనం చూస్తే, దేవుడు ముందుగానే సర్వ శరీరం మీద క్రీస్తుకు అధికారం ఇచ్చాడు, ఆయన మహిమపరిచాడు ఇవ్వడం వలన. అయితే దేవుడు తనకిచ్చిన ప్రజలందరినీ యేసు నిత్యజీవం ఇచ్చేందుకు ఈ అధికారం కూడా ఆయనకి ఇచ్చాడు. అయితే ఈ దేవుని తెలుసుకోవడం, క్రీస్తు తెలుసుకోవడమే నిత్య జీవము. అయితే ఇక్కడ గమనించాలా, యేసు ప్రభువారు తన మరణము ద్వారా ఏ విధంగా దేవుని మహిమపరిచాడో తెలుసుకుందాం ఈరోజు. ఏ విధంగా తన మహిమపరిచాడు చూద్దాం. అది కూడా మరి అనేక మంది భక్తుల మరణాలు అవి మహిమకరంగా ఉన్నాయా? ఏ విధమైనటువంటి మరణం యేసు ప్రభువారు అనుభవించారో చూద్దాం, ఎలా మహిమ వచ్చిందో చూద్దాం దేవునికి. హల్లెలూయా, మీరు చెప్పండి హల్లెలూయా. అంటే ఈ మరణము ద్వారా మనం ఏం చూడాలా? మహిమను చూడాలా. ఈ శిలువ మరణం ద్వారా ఏం చూడాలా మనము? మహిమ. ఎలాంటి మహిమ ఉందో చూద్దాం. అది కూడా రోమీయుల ప్రశ్న పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు నువ్వు మృతుల నుండి లేపువాని యందు విశ్వాసముంచునకును ఎంచబడినని మన నిమిత్తము ఇది వ్రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. ఆయన మరణము ఎందుకొరకు చెప్పండి? మన అపరాధముల నిమిత్తము అంట. చూడండి, మన మరణము దేని కొరకు? మనం ఆరోగ్యం బాలేక దేవుని కొరకు వచ్చిందా మన మరణము? మన కొరకు వచ్చిందా? చూడండి, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతుడిగా తీర్చబడుటకై లేపబడెను. మరి ఆయన మరణం ఎందుకొరకంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మరణం, ఆయన లేచాడు. అనేకులను ఆయన ఏం చేశాడు? పాపములో నుంచి విడిపించడానికి ఆయన ఏమయ్యాడు? ఆయన మరణము, ఆయన పాపగ్రాహి అయ్యాడంట. గల్తీ రాసిన పత్రికలు చూస్తే, గల్తీలోకి వెళ్దాం. ఆయన మరణంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే ఆయన డెత్లో ఉన్నటువంటి గొప్పతనము చూడండి. 3వ అధ్యాయము, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువు, 14వ వచనం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై. అంటే ఆయన మరణము, చెప్పండి, ఆయన మరణంలో ఏముంది చూడండి. ఇక్కడ క్రీస్తు మన కొరకు శాపమై అని ఉంది. ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఏముంది? శాపగ్రాహి. అంటే ఆ శాపమును తను తీసుకొని ఏం చేశాడు చూద్దాం. మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. అంటే ఈ మరణం అనేది అనేకులకు విడుదల, అనేకులకు ఆశీర్వాదం, అనేకులకు రక్షణ. చూడండి, యేసు మరణము అందరి మరణము తేడా చూస్తే అందరూ మరణించారు, కానీ ఏ ఒక్కరి మరణము నీకు ఆశీర్వాదకరంగా ఉందా? నిన్ను విడిపించిందా? నీ పాపాలు పోగొట్టిందా అంటే లేదు. అందుకే యేసు మరణాన్ని ఎలా చూడాలి మనము? చెప్పండి. యేసయ్య మరణము చెప్పండి నీకు ఆశీర్వాదము, చెప్పండి నీకు మనకు ఆశీర్వాదం. ఎలాగా? మన శాపమును ఆయన తీసుకొని, మన పాపమును ఆయన తీసుకొని, ఆయన ఆ పాపమును శిక్ష చెల్లించి
మనల్ని విడిపించి మనకి ఆ శాపము నుంచి విడిపించాడంట. హల్లెలూయా. తద్వారా దేవుని మహిమపరిచాడు. చూడండి ఇక్కడ దేవుణ్ణి ఎలాగ మహిమపరిచాడంటే మనందరి పాపములు ఆయన భరించడం వల్ల, అందరినీ విడిపించడం వల్ల, అందరినీ దేవుని యొద్దకు తీసుకురావడం వల్ల, అందరినీ ఏం చేశాడు, మనకు దేవునికి మధ్య ఉండే ఆ ద్వేషాన్ని తీసివేయడం వల్ల దేవునికి ఏం తెచ్చాడు, మహిమ. చూడండి, అనేకుల్ని దేవుని యొద్దకు తీసుకురావడము దేవునికి మహిమ, అనేకుల్ని పాపం నుంచి విడిపించడము దేవునికి మహిమ, అనేకులను తన శాపంలో నుంచి, పాపం నుంచి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోని తీసుకురావడం ఏంటి, మహిమ. అందుకే ఆయన శిష్యులు కూడా మరణించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఆయన మరణించారు క్రీస్తు కొరకే. అంటే ప్రతి క్రైస్తవుడు మరణాన్ని ఎలా చూడాలా, ఈ మరణము దేవుని కొరకే నేను అనుభవిస్తాను. ఒట్టి మరణము మనం మరణించడానికి వీల్లేదు. క్రైస్తవుడు ఆశామాషిగా చనిపోవద్దండి. క్రైస్తవుడు ఆయన భక్తుల మరణము విలువైనది అంటాడు దేవుడు. చెప్పండి, మరణం కూడా ఎలా ఉండాలా, దేవునికి మహిమకరంగా ఉండాలి. చూడండి, యేసు ప్రభువారు మరణము తండ్రికి మహిమ తెచ్చింది. మరి ఆయన మరణం ఏం చేశాడంట, చెరలో ఉన్న వారిని విడిపించాడంట. హల్లెలూయా. మరణము చేత బంధించబడే వారిని విడిపించాడు. మరణములో నుంచి మనల్ని విడిపించాడు. ఇది మహిమ. అంటే మరణమును ఏం చేశాడు, ఆయన జయించాడు. ఇది మహిమ తండ్రికి. అంటే దేవుడు మనకేమిస్తాడు, శక్తి. చెప్పండి, దేవుని మహిమపరచాలంటే అనేక విధాలుగా మనం మహిమపరచగలం. అందుకే దేవుడు సమయము, మరణించడానికి కూడా సమయం వచ్చింది. ప్రార్థన ద్వారా దేవుని ఎలా మహిమపరచాలో మనం తెలుసుకోవాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని ఏ సమయంలో ఎట్లా ఏ విధంగా మహిమపరచాలని తెలుసుకోవడమే ప్రార్థన. ప్రార్థన ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ సమయంలో ఏం చేయాలా, ఈ సమయాన్ని దేవుని కొరకు ఎలా వాడాలా, ఈ సమయాన్ని దేవుని మహిమ కొరకే వాడాలా. ప్రతి సమయాన్ని మనం దేని కొరకు వాడాలా, దేవుని మహిమ కొరకే వాడాలా. ఎందుకు, దుష్టుడు ఏం చేస్తాడు, సమయాన్ని నీ యొద్ద నుంచి తీసేయాలని చూస్తాడు. దుష్టుడు ఏం చేస్తాడు, సమయాన్ని లేకుండా చేస్తాడు. అరే ఇంకో సమయం ఉంటే బాగుండేది, నాకు ఇంకొక అవకాశం ఉంటే బాగుండదు అనుకుంటాం. అందుకే దేవుడు మహిమ ఏం చేస్తాడు, సమయము ద్వారా కూడా నువ్వు దేవుని మహిమపరచాలా. చూడండి, దేవుడు ఏమన్నాడు, ప్రవ్వా నీవు నాకు ఇచ్చినటువంటి దాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తిని. సమయాన్ని లోపలే మనం దేవుని మహిమపరచాలా. ఇది కూడా మనం నేర్చుకోవాలా. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి చూడండి, హిజ్కియా దేవుడు ఇంకా ఎక్కువ సమయం ఇచ్చాడు, ఇంకా 10 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. తద్వారా దేవుని మహిమపరచడానికి, దేవుని జీవితంలో ఏది చేసినా దేవుని మహిమ కొరకు మనం చేయడం నేర్చుకోవాలా. సమయము ఎంత విలువైందో చూడండి. కాలములు, సమయములను దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుడు అడుగుతారు, ప్రభా ఇశ్రాయేలుకి మరలా రాజ్యం అనుగ్రహించదాం అని అడిగితే దేవుడు చెప్తాడు, అక్కడ కాలములు, సమయములు తెలుసుకుంటాం ఈ పని కాదు. మరి ఏం తెలుసుకోవాలి మనం, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తూ ఉంటే కాలములు, సమయములు దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కాలాల సమయాలు మార్చేస్తాడు. శారమ్మ టైం అయిపోయింది, అబ్రహాం సమయం అయిపోయింది, మృతతుల్యం అయిపోయింది, కానీ దేవుడు కాలాన్ని మార్చడలేదా, మార్చేశాడు. దేవునికి మహిమానండి. ఈరోజు నువ్వు ఏ కాలంలో ఉన్నావో, ఏ సమయంలో ఉన్నావో, ఈ సమయంలో
నువ్వు ఏం చేయలేకపోతున్నావో దేవుడు దాన్ని మార్చనగలడు. హల్లెలూయా, మార్చివేయగలడు. చూడండి, ఒక్క గంటలో, ఒక గడియలోనే బబులోను కూలిపోయిందంట. ఒక గడియలోనే. ఏం చేయగలడు దేవుడు? సమయం. సాతాను చేతుల్లోకి సమయం వెళ్ళకుండా దేవుడు ఆ సమయాన్ని నీ చేతిలో పెడతాడు. శత్రువుల చేతిలోకి వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఇప్పుడు చెప్పండి, మరణము ఒక సమయం ఉంది, కానీ ఆ సమయాన్ని కూడా మార్చుకునేటువంటి కృప దేవుడు మనకి ఇవ్వగలడు. ఇస్కియాకి ఇవ్వలేదా? సమయం మార్చలేదా? దేవుడు మార్చాడు. అందుకే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు ఏది చేసినా మనం ఆయన మహిమ కొరకు వాడుకోవాలా, ఆయన మహిమ కొరకు మనం చేయాలా. ప్రార్థనలో ఏముండాలంటే ముఖ్యంగా దేవుని మహిమ కొరకు మనం ప్రార్థన చేయాలా. ఈరోజు దేవుని ఎలా మహిమపరిచావు? ఏ విధంగా మనం ఆయన మహిమపరచాలనేది మనం నేర్చుకోవాలి. ప్రార్థన ఏం చేస్తారు? ఈ ప్రార్థన యేసయ్య తన కొరకు ఏ విధంగా ప్రార్థన చేశాడు? ప్రభా, ఆయన మహిమపరచడానికే ప్రార్థన చేశాడు. ఇదిగో భూమి మీద నువ్వు ఇచ్చిన నా పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి తిని అంటున్నాడు. హల్లెలూయా. మనం ఇంకోటి తెలుసుకోవాలి, ప్రభా, నిన్ను మహిమపరచలేని రోజు నా జీవితంలో ఉండకూడదు. నువ్వు చేసిన పని, నువ్వు ఇచ్చిన పని సంపూర్ణంగా చేసి నిన్ను మహిమపరచాలా. దానికి ఏం కావాలా? సమయం కావాలా. దేవుణ్ణి సమయం అడుగు. ప్రభా, టైం, గివ్ మీ ఎ టైం ఫర్ యువర్ గ్లోరీ. నిన్ను మహిమపరచడానికి నాకు సమయం ఈ ప్రభా. కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ప్రభా సమయం నాకు ఇవ్వు, ఇక నిన్ను ప్రకటించాలి, నాకు సమయం ఇవ్వు. ఇస్తే అయ్యా అంటే మనము సమయం దేని కొరకు అడగాల? దేవుని మహిమ కొరకు. దేవునికి సమయం ఇస్తాడు. అన్ని సమయాలు నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీకు దేవుడు ఇస్తాడు. అందుకని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, కాలములు సమయములు నీ ఆధీనములో ఉన్నవి నాయన. కాలంలో మార్చువాడవై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా, నీవు నాకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొనక తండ్రి, నువ్వు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకొని భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చే కృప మాకు దయచేది. అయ్యా, నువ్వు సిలువలో కూడా తండ్రిని ఏ విధంగా మహిమపరిచావని తెలుసుకొని నిన్ను నేను అన్ని విధాలుగా నిన్ను మహిమపరిచే కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు నాకేది ఇచ్చినా అది ప్రతిదీ నీ మహిమ కొరకు వాడినట్లు నాకు సహాయం దయచేయండి ఆయన. అయ్యా యేసయ్యా, నువ్వు నీ మరణమును అయ్యా మహిమ కొరకు, అయ్యా తండ్రి మహిమ కొరకు అయ్యా నువ్వు మరణమును మరణించావు తండ్రి, నీకు స్తోత్రం. నీకే వందనాలు ప్రభా. నువ్వు నా కొరకే కదా మరణించావు తండ్రి, నీకు స్తోత్రం. ఇదిగో దేవా, ఈరోజు ఫోన్లో లేఖిసిన ప్రతి బిడ్డ అయ్యా నిన్ను మహిమపరచడం ఎలాగో మాకు నేర్పించిన ఆయన. సమయాన్ని వృధా చేస్తే మేము నిన్ను మహిమపరచలేము నాయన. సమయంలో ఏ సమయంలో ఏది చేయాలో అది తెలుసుకోవడమే దేవునికి మహిమ తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఏదో ప్రతి ఒక్కరిని తాకండి తండ్రి, వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి, విడిపించండి, ప్రతి బలహీనత నుంచి తొలగించిన ఆయన. మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.